ఓకే లక్ష్మి గారు, ఇంకొక విషయము, బర్రెలక్క కోసం మీరు చాలా పోరాటం చేసిరు. ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోర్ అన్నట్టుగా చాలా ఓటేయండి ఓటేయండి మా బర్రెలక్కకి అని చెప్పేసి చాలా చేసినారు. ఇల్లు పిల్లలు వాకిలి అంతా వదిలేసి. ఎట్లా మరి నీకు ఇట్లా అయింది కదా, మరి ఏమైనా హెల్ప్ చేసిందా? ఫోన్ చేసిందంట కదా, పైసలు ఇచ్చిందంట, నిజమేనా? ఇయ్యలే? అమ్మ జీవితం ఎందుకంటే అట్లా మాట్లాడతారు మీరు? ఏమైంది? ఇవ్వలే పైసలు కాదు, అసలు కాల్ కూడా చేయలేదు, నా వీడియో కూడా చూడలేదు, అసలు ఏం లేదు. అసలు ఆమె బర్రెలక్క అన్నది ఒక తొన్నది కూడా తెలియదు మాకు. ఇంకా ఎమ్మెల్యే క్యాండిడేట్ ను పట్టుకొని నువ్వు అమ్మ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎందుకైందో తెలుసా? పైసల కోసం చేసింది. ఇప్పుడు ఆమె ఓడినా గెలిచిన పైసలతో వచ్చినాయిగా. పైసలకి ఎవరికేం చేసింది? వాళ్ళ ఊర్లో అత్యాచారం జరిగి అమ్మాయిని అతి ఘోరంగా చిన్న పాపని చంపేస్తే కూడా రెస్పాండ్ లేదు. ఏమీ లేనిది, ఏ ఆధారం లేదు. రూపాయి సిలిగా ఎవరి దగ్గర తీసుకోకుండా ఎవరితో లేకుండా నేను ఉన్నదాన్ని నేనే ఫైట్ చేస్తున్నా. నా వీడియోలు చూస్తున్నారా మీరు? అవునవును. ఎక్కడ బాతుల్లో పెట్టారని, ఎక్కడో ఒక అమ్మాయిని డాక్టర్ని చంపేశారని రెస్పాండ్ అయ్యి ప్రతి విషయంలో రెస్పాండ్ అవుతున్నా. కానీ ఎమ్మెల్యే ఆడవాళ్ళ దగ్గర ఫైట్ చేసే అమ్మాయి అనుకుని నేను అమ్మాయి దగ్గరికి వెళ్ళి 13 రోజులు నేను ఆమె దగ్గర తిరిగి ఎందుకు చేశానని ఈ రోజు సిగ్గుపడుతున్నాను. నేను ఈ అమ్మాయి కోసం నేను ఓటేయమని ఇంటింటికి అడిగి ఎన్ని పొద్దున్న 7-8 వెళ్ళేవాళ్ళం అండి. ఆడనే ఉన్నావా? మొత్తం ఆడనే ఉన్నాం. 13 రోజులు ఆడనే ఉన్నావు. 13 అంటే 13లో మిగతా 7 రోజులు ఉన్నా అక్కడ. ఓకే, 7 రోజులున్నా మళ్ళీ గెలిచినా గెలవపని పక్కన ఉంటాను చెల్లి అనుకుని మళ్ళీ వెళ్ళా. ఓకే, ఆ రోజు వెన్నికలు ఆమె గెలుస్తుందని నమ్మకంతో వెళ్ళా. కానీ అప్పుడు కూడా అమ్మాయి రెస్పాండ్ అవ్వలేదు తెలుసా? మాట్లాడిందా మరి నీతో అంతగా? ఎప్పుడు రెండో రోజు, ఆ రోజు ఓడిపోయింది కదా, ఓడిపోయిన రోజున రాలే ఆమె. ఓకే, రెండో రోజున వచ్చి నైట్ 12 కదా 3-4 అయిపోయింది. అప్పుడు వచ్చి సన్నగా కూర్చుని మాట్లాడుతుంది, అందరితో పాటు మాట్లాడుతుంది అంతే. ఓకే, అక్క ఏంటక్క అనేసి అమ్మ అంటే ఆమెకు ఓడిపోయిన ఫీలింగ్ కూడా లేదు. ఎందుకంటే మనీ వచ్చింది కదా. ఎంత వచ్చిండొచ్చు? నా లెక్క ప్రకారంగా అయితే ఆమెకి దగ్గర 1 కోటి రూపాయలు రావచ్చు. ఎందుకంటే ఆర్మీ వాళ్ళు వీళ్ళు ఇంకా ఎక్కడెక్కడి నుంచో కూడా మమ్మల్ని పంపించి నా ఎదురుకుండానే చెక్లు ఇచ్చారు ఆమెకి. ఆమె అడిగినా చెప్తా. ఇప్పుడు మీరు సపోర్ట్ చేసినందుకు సిగ్గుపడుతున్నారా మీరు? చాలా అసహ్యంగా. ఎందుకు? ఇప్పుడు నేను ఏ ఎమ్మెల్యేగా కానీ ఇంకోటి ఎంపీగా కానీ నేను ఏది చెయ్యపోయినా నా ఏరియా కాదు, ఇక్కడ నా తెలంగాణ కాదు, ఇక్కడ తెలంగాణ అయినా కానీ ఆంధ్ర కానీ ఎక్కడో జరిగినా నేను ఆడవాళ్ళకి రెస్పాండ్ అవుతున్నా. ఇప్పుడు ఆమె ఏమేం చేస్తుందో తెలుసా మీకు? ఏదో ఛానల్లో కూర్చొని యాంకరింగ్ చేస్తుంది, బట్టలు ఎలా కొనాలి ఎలా అమ్మాలి ఇవి చేస్తుంది. ఒక అభ్యర్థిగా పోటీ చేసిన ఆడపిల్ల ఎలా ఆడదన్న మగోడని ఎట్లా ఉండాలి తెలుసా? వాళ్ళ టీవీ వేరే ఉంటుంది, అది వేరే ఉంటుంది. ఆడపిల్లకి అత్యాచారం జరిగినా ఇప్పుడు ఏంటంటే తన మనీ పోగేసుకుంది. ఇది ఆమె ఎదురు కూడా మాట్లాడినా ఒక చూసి దాని మీద ఫైర్ అయినా నేను ఏం బరాబర్ మాట్లాడతా. ఎందుకంటే తనకి ఎన్ని వేల మంది ఓట్లు వేసి గెలిపించారు అవని. ఆల్మోస్ట్ గెలిచినట్టే ఎన్ని వేలు 6,000 ఓట్లు అనుకుంటా వచ్చింది, గెలిచినట్టే. కానీ ఆమె ఇప్పుడు ఏం చేస్తుంది నువ్వు చెప్పు. మూలకు వచ్చి యాంకరింగ్ చేస్తుంది మా లాంటి వాళ్ళతోటి. మేమే ఇష్టం, మా ముందుకు వచ్చి యాంకరింగ్ చేస్తుంది. ఆమె కన్నా మేమే గ్రేట్ కదా. ఏం చేస్తుంది ఆమె? ఎప్పుడు చూసినా జాబ్ ఒకటేనా? అవును, గవర్నమెంట్ జాబ్. మొన్న కూడా పెట్టింది ఒక వీడియో, గవర్నమెంట్ జాబులు ఏంది ఇవేంది అవేంది కథ అని. మరి ఎట్లా? గవర్నమెంట్ జాబ్లు ఒకటే ఉంది, ఇంకేం లేవా? ఆడవాళ్ళ గురించి మాట్లాడొచ్చు, అత్యాచారాల గురించి మాట్లాడొచ్చు, ఆడవాళ్ళ మీద మహిళకి రావాల్సిన కొన్ని ఉన్నాయి వాటి గురించి మాట్లాడచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. ఏవి మాట్లాడకుండా ఓన్లీ రైతులు, ఒక గొర్రెను మేకను తీసుకొచ్చి మాట్లాడితే మళ్ళీ బర్రెలక్క ఆల్రెడీ అయిపోయింది, ఇంకోటి ఏదో అక్క సంథింగ్ పెట్టేసుకోవచ్చు. ఏందమ్మా ఎవరికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకున్నా? ఆమె ఒక్కరికైనా హెల్ప్ చేసిందా? నిజం చెప్తున్నా, ఇప్పుడు బరాబర్ చెప్తున్నా. ఆమె ఫోటోలు పోజ్ ఇచ్చింది, బరాబర్ చెప్తున్నా. ఆమె ఎదురు మాట్లాడదు, ఫోటోలు పోజ్ ఇచ్చింది. మేము వచ్చేటప్పుడు ముందే అక్కడ కరెక్ట్ గా అక్కడ టైం పెట్టుకుని ఉండేవారు. వచ్చేటప్పటికి ఒక సంటి పిల్లలు పెట్టుకున్నాం, ముసలోళ్ళు పెట్టుకున్నాం, ఆదో ఇదో ఫోటోలు తీసేవారు. మళ్ళీ ఆమె బరాబర్ పైకి ఎక్కింది. నిజంగా బర్రెలక్క నేను అనుకున్నారు తెలుసా? వాళ్ళ ఊర్లోనే వాళ్ళకి లేదు, గుర్తుపట్టరు. నేనేం బర్రెలక్కన? అమ్మ మీరేనా మా బర్రెలక్క అంటే, ఇది మీదేనంటే కాదండి అంగో బర్రెలక్క అని చెప్తే ఇదే డ్రెస్ కూడా నా వీడియోకి పంపిస్తా. ఇదే డ్రెస్ ఆ రోజు కూడా ఈ డ్రెస్ వేసుకుని మేం కష్టపడినట్టు ఆమె కష్టపడలేదు తెలుసా? ఆమె తమ్ముని కొట్టారు అది ఇది అని చెప్పి ఆమె యొక్క షూటింగ్ లో యాక్టింగ్ చేస్తారు చూసారా, ఆ టైప్ లో యాక్టింగ్ చేసింది. ఈ బదులుగా ఏమంటే జనాలందరినీ ఏమనలేక కృష్ణ తెలుసు కదా, బెజవాడ కృష్ణ మా తమ్ముడు
వాడిని కొట్టింది. అది కిట్టా ఏదో నాకు తెలియదు, నేను రియలే అది అనుకున్నా. కానీ ఆమెకి లెఫ్ట్ అండ్ రైట్ నేను ఇచ్చా. అమ్మా నీ తమ్ముడిని పోలీసు ఎవరో రాజకీయవేత్తలు కొట్టించేసారని నువ్వే కొట్టించేసుకుని అప్పుడు లభోదేవని కొట్టిన మరి ఆమె కొట్టించేసుకుందా? నాకు అదే డౌట్. ఎందుకంటే వాళ్ళ తమ్ముడు కూడా అటు ఇటుగా ఉండి కూడా ఆయన, ఎందుకంటే చూస్తున్నాం కదా కొన్ని విషయాలు చెప్పకూడదు. ఆమెకి ఆ విషయం ఈ వీడియో చూసినంటే ఏమైందో కూడా ఆమెకు కూడా తెలుస్తుంది. ఆమెకు కూడా తెలుస్తుంది. అంటే చిల్లరగా ఉంటే ఎవడో కొడతాడు. అట్లా కొట్టిందో లేకపోతే ఏమే ప్లాన్ చేస్తుందో దేవుడు తెలియాలి. కానీ మళ్ళీ వాళ్ళ తమ్ముడు లాంటి తమ్ముడే కదా నాకు కృష్ణ, వాడిని స్టూడియోలో పెట్టి అంతమంది వాళ్ళు ఆ వీడియో చేసేసారు. మరి వాడు సూసైడ్ చేసుకోవాలి, ఏం చేసి ఒకవేళ చచ్చిపోతే ఆమె ఏం సమాధానం చెప్పుద్ది? ఒక రాజకీయవేత్త అన్నప్పుడు ఎట్లా ఆలోచించాలి? అవును, జనాల్ని రక్షించేటట్టు, జనాల్ని భక్షించేటట్టు ఉండొద్దు. వాడు చిన్నోడేగా, మా బెదవాడి కృష్ణ కూడా చిన్నోడే. వాడికి ఎలా చెప్పాలి ఇది కరెక్ట్ కాదు ఇది కాదని చెప్పాలి? వెళ్ళి నేనే వేరే మహిళని చెప్పి పటపడి కొట్టేస్తే. ఇంకొకటి రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఆమె వీడియోలు పెడుతుంది కదా, రైతులకి ఇంకా గవర్నమెంట్ జాబులు ఇస్తున్నారు, కొలువులు ఇంకా ఇస్తలేరని. మరి కొలువులు కావాలి అనుకుంటే అండి వాళ్ళ ఊర్లో ఉండి ఫైట్ చేయమనండి, ఫైట్ చేయగలదా? కాదు, ఓడిపోయినాక మళ్ళీ ఈమె ఎందుకు ఆడలేదు? అండి ఒక విషయం చెప్తానండి, ఓడిపోయినా గెలిచినా జనాల కోసం ఉండాలి. ఇప్పుడు ఎవరెందుకు మన సీఎం, మాజీ సీఎం ఎవరైనా కేసీఆర్ గారు ఓడిపోయినా గెలిచిన జనాల గురించి మాట్లాడుతున్నాడు. కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. ఆటోల గురించి ఎలా చేశారు. నే రీసెంట్ గా ఒక వీడియో చూపిస్తాను మీకు నాదే. మన రీసెంట్ గా జరిగింది మన 5 సంవత్సరాల కిందట యాదగిరిగుట్టలో ధర్నా కూర్చున్నాను నేను. ఇక్కడ ఈ ఏరియా కదా, ఇక్కడ పుట్టలేదు, ఇక్కడ పెరగలే, కానీ యాదగిరిగుట్టలో ధర్నా కూర్చున్నా. నేను ఏ ఒక్క దాంట్లో కూడా పోటీ చేయలే. చేసానా? పోటీ చేయకుండా కూర్చున్నా. మరి ఈ ఊరు ఇక్కడ పుట్టి తెలంగాణ భారతశ్రీ, మరి ఆడపిల్లకి వచ్చేసరి అక్కడ ఎందుకు నిలబడలే? ఒక గేమ్స్ ఆడి సూసైడ్ చేసిన ఫ్యామిలీ మొత్తం, మరి దానికి ఎందుకు పడలేదు ఆమె? అంటే ఇది అంత ఒక గేమా? పడితే నిజాయితీగా నిర్భయంగా నిలబడాలి. నిలబడితే దమ్మున్న ఆడదైన మగోడని నిలబడగడితేనే. నేను ఒంటరిదాన్ని, నేనే నిలబడ్డా, నాకు అక్కడ ఎవరు లేరు, అయినా నిలబడుతున్నా. ఆమె ఎందుకు నిలబడట్లేదు? చక్కగా ఇంకా ఇప్పుడు నాకు నా సిచ్యువేషన్ మీకు తెలుసు. నాకు 2 పిల్లలు, నాకు ఏదన్నా అయితే నా పిల్లకి దిక్కులేదు. కానీ ఆయన ఎందుకు నిలబడుతున్నా? నాలాంటి ఆడపిల్లలు కష్టపడతా. ఆ ఇదితోనే నా ఆమె దగ్గరికి వెళ్ళాను, హెల్ప్ చేయాలి, ఆమెకు నేను సాయం చేయాలి. నేనైతే రూపాయి ఇవ్వలే, నా ఇదితో నేనే ఉన్నా. ఓన్లీ ఫుడ్ మాత్రం పెట్టాను. ఆ ఫుడ్ కూడా తెప్పిందంట ఆమె. ఫుడ్కి ఎంత అయింది, దానికి ఎంత అయింది? ఆ ఫుడ్ డబ్బులు ఎవరే? జనాలే కదా. ఎంతమంది ఇతర దేశం కూడా ఫౌండేషన్ ఇచ్చారు అమ్మాయికి. ఇప్పుడు ఏం చేస్తుంది అమ్మాయి? సాధారణ ఒక ఎత్తులాగా మారిపోయి ఇలా చేస్తుంది. వాళ్ళు ఎలా తిడతాం కదా. నీకు దొమ్ము ఉంటే ఎక్కడైతే నువ్వు వెళ్ళి ఎక్కడ ఉంది అది, కొల్లాపూర్ గ్రామంలోకి వెళ్ళి మెయిన్ పాయింట్ కూర్చుంటే మాలాంటి ఆడవాళ్ళు ఎంతమంది అయినా కూర్చుంటాం వచ్చి. ఇక్కడ జరిగిన ఊర్లో ఉంటలేదు కదా, హైదరాబాద్లోకి వచ్చిందేమో. మరి అక్కడ ఏం మొఖం చూపించలేకపోతుందేమో, ఓడిపోయింది కదా. ఆ ఊర్లోనే ఆమెకి లేదు. ఆ ఊర్లో కూడా ఓటు అయ్యిందంటే ఓటు కూడా వెళ్ళలేదు. వాళ్ళ దాంట్లోనే వాళ్ళకి లేదు ఆమెకి. ఇంకొకటి ఇప్పుడు ఆమె అనొచ్చు, నీకే తాడు బంగారు లేదు, నువ్వు నన్ను అంటావు ఏంటంటే, తాడు బంగారు లేకపోయినా ఒక మగోళ్ళగా బతుకుతున్నాయి హైదరాబాద్కి వచ్చి. ఆ ఊర్లో ఆమె బతకలేకపోయింది. ఊరికన్నా ఊర్లో బతుకుతున్నా, కానీ ఆ ఊర్లో ఆమె బతకలేకపోయింది. సో ఇప్పుడు బర్రెలక్క గారిది నిన్న మొన్న కూడా మనం వీడియో చూసినట్టయితే గవర్నమెంట్ జాబు కొలువులు రావట్లేవు అని చెప్పేసి ఇప్పటికీ ఫైట్ చేస్తుంది కదా. మీరు అన్నారు కదా, అంటే ఏడ ఫైట్ చేస్తుంది, అయిపోయింది ఆ రోజు ఆనాటి ముచ్చట్ని అని. కానీ మొన్ననే నేను వీడియో చూసిన, ఇట్లా కొలువులు ఇస్తలేరు అని చెప్పేసి ఒక వీడియో పెట్టింది. మరి ఏమంటే ఈ వీడియో గురించి? కొలువులు ఇవ్వాలంటే వీడియోలు ఇలా చూసి పెడతాం కాదండి. ఆమె ఇక్కడ పుట్టి పెరుగుతుందిగా, వాళ్ళ ఏరియాకి వెళ్ళి అక్కడే కూర్చుని ధర్నా కూర్చుంటే మాలాంటి ఆడవాళ్ళు, బాయ్స్ ఎవరికైతే జాబులు లేరో, అది బాయ్స్ అండ్ జెంట్స్ మొత్తం అందరు వెళ్ళి అక్కడికి పోరాడతారు. ఆ రోజు కూడా మీరు సరిగ్గా చూడొచ్చు, మీరు ఇంకా వీడియోస్ ఉంటాయి, ఇంకా పోవాలి. అక్కడికి వెళ్ళి చేస్తే చాలా మంది యువత, అంటే అమ్మాయిలు కూడా ఎందుకు వచ్చారంటే, జాబ్ దొరకని వాళ్ళు, నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, ఈ అమ్మాయి సపోర్ట్ చేస్తే మనకు రేపు పొద్దున్న జాబ్లు వస్తాయని అక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆకలితో కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు అక్కడ. సో మొత్తానికైతే బర్రెలక్క తను ఎంచుకున్న మార్గాన్ని పక్కన పడేసి ఓడిపోయేసరికి మిగతా మొత్తం వచ్చి స్టూడియోలలో కూర్చోవడం, లేదంటే ప్రమోషన్లు చేసుకోవడం, బట్టలు చీరలు ప్రమోషన్లు చేసుకోవడం, అందులోనే ఉండిపోయింది. ఇంకా మాట్లాడే అర్హత కూడా లేదంటారా మీరు? ఉన్నదండి. మళ్ళీ ఒక 5 సంవత్సరాలు కూడా ఎన్నికలు వస్తాయి కదా. ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ పిఎం సీఎం ఏదో అనేసి మళ్ళీ వచ్చేస్తాయి, ఏదోటి అప్పుడు డబ్బులు మాలాంటి వాళ్ళు పిచ్చి బూతులు వస్తున్నాయి, సారీ ఉంటే మళ్ళీ మేము కూడా వెళ్ళి ఆడదు కదా సపోర్ట్. కానీ ఈసారి మాత్రం అలా చెయ్యంలే, అమ్మ నమస్తే సర్లే అని చెప్పి ఆమెకి కామెంట్ కూడా పెట్టాం, ఎందుకంటే నెట్ పక్క
నిజం అది. ఏంటంటే పక్కనా ఆమె నియోజకవర్గంలో ఉన్నప్పుడు అత్యాచారం జరిగిందంటేనే పట్టించుకోలేదు ఆమె. రైతులు ఊరేసుకుని చచ్చిపోతారంటే పట్టించుకోలే. ఏంటి ఒక కష్టమైనప్పుడు రైతు అన్న కష్టమైనప్పుడు ఏమని చేయాలి తెలుసా? ఎక్కడైతే రైతుది ఉందో అక్కడికి వెళ్ళి ఒక్కత కూర్చుంటే 10 మంది కూర్చుంటాం అక్కడ. మాలాంటి ఆడవాళ్ళు వెళ్ళి 10 మంది ఆడ కూర్చుంటాం. ఎందుకంటే రైతు అంటే రైతు మన దేశానికి ఎన్నుముక్క. అవునా కదా? రైతు లేకపోతే మనమే లేము. అవును. అలాంటి రైతుని కాపాడుకోవాలి. ఇప్పుడు ఆ బాధ్యత ప్రతి ఒక్కరికే ఉంది. ఆంధ్ర తెలంగాణ కాదు, ఎక్కడైనా రైతే. ఆ రైతు గురించి ఆడ ఫైట్ చేయమనండి, మేము కూడా వస్తాం. కానీ అలా చేయట్లేదు. ఆమె స్టూడియోలో కూర్చుని సోది చెప్తుంది. వాళ్ళు ఏంటంది చెప్తుంది, సోది చెప్తుంది. ఈమెకేని మొన్నటిదాకా అమ్మవారు వచ్చిందని చెప్పి ఇలా ఊగుతున్నారు కదా. ఏమో ఆమెకి ఏమికి తేడా లేదు. అమ్మవారిని మరి మర్చిపోయింది. అమ్మవారి విషయం మాత్రం అబాద్ చెయ్యొద్దు, కానీ అది కరెక్ట్ కాదు. అమ్మవారి గురించి మాట్లాడతలేదు, ఆమె గురించి మాట్లాడుతున్నా. ఆమె అమ్మవారు అని చెప్తుంది, ఈమెమో పొలిటీషియన్ అది ఇది అని చెప్పి అడ్డుకుని ఈమె వాడుతుంది. ఇద్దరిదే సరిపోయింది. ఆమె నాటకమే, ఈమె నాటకమే, మాది కూడా నాటకమే. మీరు నాటకం, మన నాటకమే. మేము సినిమా ఇండస్ట్రీలో నటిస్తున్నాం, వీళ్ళు రియల్ లైఫ్ నటించేస్తున్నారు. కానీ మాకన్నా వీళ్ళ నటనే బాగుందండి. నిజంగా చెప్తున్నా. పైసల కోసం మేము వేసింది, పైసలు దొరికినాయి. గ్రాండ్ గా బోన్సర్లు పెట్టుకుని లాప్టీ పంట చేసుకుని అబ్బా ఒక రేంజ్ లో పెళ్లి చేసుకుందండి. అదే డబ్బులు రోడ్డు మీద అడుక్కున్న వాళ్ళకి, అనాథాశ్రమాలకు ఇస్తే ఎట్లా ఉంటదండి చెప్పండి? మీరు గుండెల మీద చేసుకుని చెప్పండి, ఎంతమంది ఇచ్చారు తెలుసా డబ్బులు ఆమెకి? ఎక్కడెక్కడి నుంచి ఆంధ్ర తెలంగాణ మొత్తం అంతా ఆమెని చేసి. కానీ ఈరోజు స్టూడియోలో కూర్చుని చెక్క భజన చేసుకుంటుంది. పోనీలేగా కూల్. ఇంత కాల్ కూడా చేయలేదు. ఇలా ఉందని ఒక ఫోన్ చేయలే ఆమెకి. ఎంత చేసినా బాధపడుతున్నారు. ఇప్పుడు మీ అక్క ఫోన్ చేయలేదు కదా మొత్తానికి? బర్రెలక్క, మీ అక్క బర్రెలక్కన ఇంకొక ఏదో పేరుంది, బర్రెలక్క ఏదో పేరుంది, పేరు కూడా మర్చిపోయింది. ఎందుకంటే ఆమె మిస్ అయిపోయింది. నేను టీవీలో యాడ్ ఇద్దాం అనుకున్నా. అరే బర్రెలక్క అంటే అందరూ గుర్తుపడతారు కదా. ఓకే, శ్రీ ఏదో పేరు ఉందండి, పేరు రావట్లేదు. ఆమె ఇప్పుడు ప్రస్తుతానికి అయితే డ్రామా అయిపోయింది. మూసుకుని పక్కన కూర్చొని పెళ్లి చేసుకున్నాం అంతే. ఒక పిల్లాడు పుట్టేస్తే పాలు ఇచ్చుకుంటూ పడుకుంటది. మళ్ళీ 5 సంవత్సరాల పైకి మళ్ళీ వస్తుందిలేండి. అప్పుడైతే మేమైతే రాము. నిజంగా ఆమె నిజంగా ఆడవాళ్ళకి కానీ ఏదైనా న్యాయం చేసే పదం అయితే ఆ ముందు వెళ్తే ఇప్పుడు కూడా మేము వస్తాం, కానీ ముందుకు వెళ్దాం. ఎందుకంటే ఆమెకు అంత సహనం లేదు. ఓకే సరే పోనీలేండి, చూద్దాం. ఈ వీడియో చూసినా కొంచెమన్నా ఏమైనా. అమ్మా తల్లి, ఈ వీడియో నువ్వు చూస్తే, నువ్వు రైతు భరోసా అన్నావు కదా, అది ఇది వాళ్ళకి ఏం జరగాలన్నదో అక్కడికి వెళ్ళి నువ్వు పోరాడు, మేము కూడా వస్తాం. ఓకేనా? నువ్వు ఇంకా మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ నువ్వు ఇదే ట్రాఫిక్ పెట్టావనుకో, అందుకే నేను దిగుతా. హాయ్ అండి, నేను మీ సాయిరామ్ శంకర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ JR7 మీడియా. JR7 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. JR7 మీడియాని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. JR7 మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి విషయాల్ని గ్రాప్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ JR7 మీడియా.